నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్కు కేటీఆర్ శ్రీకారం. 500 టీపీటీ సామర్థ్యంతో జీడిమెట్లలో ఏర్పాటు. గణాంకాలు గెలుపును స్పష్టం చేస్తున్నాయి. విజయంపై తుది ప్రకటనే వెలువడలేదన్న బైడెన్. అమెరికాలో 1 కోటి దాటిన కరోనా కేసుల సంఖ్య. వరుసగా 3వ రోజు 1,00,000కు పైగా నమోదైన బాధితులు. సూర్యాపేట జిల్లాలో ఓ కానిస్టేబుల్ నిత్య కళ్యాణాలు. 4 పెళ్లిళ్లు చేసుకుని దొరికిపోయిన పోలీసు. అత్యంత ప్రమాదకర వ్యసనంగా మారిన బెట్టింగ్. చట్టబద్ధం చేయాలని కేంద్రానికి లా కమిషన్ సిఫారసు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించడంలో హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ జీడిమెట్టలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ శిథిలాల రీసైకిల్ ప్లాంటును మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. జీడిమెట్లలో 500 టీపీడీ సామర్థ్యంతో 10 కోట్ల రూపాయలతో ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ పరిధిలో సంక్రాంతికి మరో ప్లాంటును ప్రారంభిస్తున్నామన్న కేటీఆర్ నగరంలో మరో 2 ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే జీడిమెట్ల రీసైక్లింగ్ ప్లాంటు అతిపెద్దదిగా పేర్కొన్న మంత్రి అత్యాధునిక పరిజ్ఞానంతో వీటిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. నగర జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా, నగర అందాన్ని కూడా చెడగొట్టే విధంగా వ్యర్థాలు ఎక్కడికక్కడ కుప్పలుగా పోస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మనం జీడిమెట్లలో ప్రారంభించుకున్న ఈ ప్లాంటు, సంక్రాంతి రోజు ప్రారంభించుకునే మరొక ప్లాంటు ఫతుల్గూడలో అంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరొక ప్లాంట్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ 2 ప్లాంట్ల ద్వారా నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిలోంచి 95% వాటన్నిటిని కూడా మళ్ళీ నిర్మాణంలోనే వాడుకునే విధంగా ఈ ప్లాంటు నిర్మాణం చేయడం జరిగింది. తూర్పు పశ్చిమం వైపు కూడా మరొక 2 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ ఉంటే జిహెచ్ఎంసీకి మీరు ఒక ఫోన్ కాల్ కూడా చేసినట్టయితే మీ ఇంటికే వచ్చి ఒక బండి మొత్తం అక్కడి నుంచే చెత్తను పికప్ చేసుకొని పోయే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది నగర ప్రజలకి నగరంలోని జీవన ప్రమాణాలు మెరుగుపడేదానికి కూడా దోహదపడుతుంది, ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంట్. ఇది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇంత పెద్ద ప్లాంట్ లేదు. భారతదేశంలో ఇది 5వ పెద్ద ప్లాంట్. వ్యర్థాలన్నిటి ఏవి కూడా మళ్ళీ ప్రజలకు హానికరంగా, పర్యావరణానికి హానికరంగా మారకుండా ప్రజల ఆరోగ్యము, ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఇన్ని రకాల పాలసీ కూడా తీసుకొచ్చి ఒక కాంప్రిహెన్సివ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీని కూడా తొందరలోనే విడుదల చేయబోతా ఉన్నాం. క్లీన్ టెక్నాలజీస్లో కూడా తెలంగాణ అగ్రభాగాన ఉండాలి. ఒక జిహెచ్ఎంసీ అనుకుంటే, ఒక మున్సిపల్ అధికారులు అనుకుంటే, లేదా ప్రభుత్వం అనుకుంటే సరిపోదు. దీనికి ప్రజలు సహకరించి మీరు తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయమన్నప్పుడు వేరు చేయడం, అదే రకంగా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా డెసిగ్నేటెడ్ ప్లేస్లో వేయడం, వాటితో పాటు మీరు మున్సిపాలిటీ కూడా సహకరించినట్టయితే నగరాన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి, మన పిల్లల ఆరోగ్యాలు బాగా పెట్టుకోవడానికి, భవిష్యత్ తరాలకు మెరుగైన హైదరాబాద్ని, మెరుగైన పట్టణాలని, మెరుగైన రాష్ట్రాన్ని అందించేదానికి వీలవుతుందనే విషయాన్ని కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, హైదరాబాద్ శివార్ నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని మున్సిపల్ కమిషనర్ గోపి స్పష్టం చేశారు. నిజాంపేట్, బాచుపల్లి గ్రామాల్లో పలు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. అక్రమార్కులకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు ఆగడం లేదని, ఇకపై అక్రమ కట్టడాల కూల్చివేతలు నిరంతరం కొనసాగుతాయని కమిషనర్ గోపి తెలిపారు. నిన్న మొత్తం 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్న ఆయన ప్రజలు ప్లాట్ కొనేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు పెట్టేందుకు యుఎస్ వ్యాపార దిగ్గజం అమెజాన్ ముందుకొచ్చింది. 20,766 కోట్ల రూపాయల భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఆసియా పసిఫిక్ రీజియన్లో అమెజాన్ వెబ్ సర్వీస్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించనుంది. 2022 ప్రథమార్థంలో కార్యకలాపాలు మొదలుపెట్టనున్న ఈ సెంటర్ ద్వారా డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది.
తెలంగాణ చరిత్రలోనే ఇదొక భారీ పెట్టుబడిగా సగర్వంగా ప్రకటించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి రాష్ట్రంలో ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. అమెజాన్ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ 1994లో అమెరికాలోని వాషింగ్టన్లో ఆన్లైన్ పుస్తకాలు అమ్మే చిన్న కేంద్రంగా తన ప్రస్థానం ప్రారంభించింది. అలా మొదలైన ప్రయాణం అక్కడితో ఆగిపోకుండా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, వీడియో గేమ్స్, దుస్తులు, ఫర్నిచర్, ఆహారం, బొమ్మలు, ఆభరణాలు ఇలా అన్ని రంగాలకు విస్తరించింది. ఈ కామర్స్ సంస్థగా సేవలు ప్రారంభించిన ఏడాదిలోనే అమెరికాలో నమ్మకమైన, విలువైన అమ్మకందారుగా అమెజాన్ నిలిచింది. మార్కెట్ వాటాలో వాల్మార్ట్ ను దాటేసింది. కాలానుగుణంగా ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ స్ట్రీమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అమెజాన్ పెట్టుబడుల్ని విస్తరించాయి. అమెరికాలో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సరసన నిలిచిన అమెజాన్ అక్కడి టాప్ 5 గ్లోబల్ కంపెనీగా కొనసాగుతోంది. పలు రంగాల్లో, విభాగాల్లో అమెజాన్ విస్తరించినా ఈ కామర్స్ దిగ్గజంగా అమెజాన్ చెరగని ముద్ర వేసింది. వేగవంత డెలివరీ, వినోదానికి చిరునామాగా నిలిచిన అమెజాన్ ప్రైమ్ కే 10 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. భారత్లో అమెజాన్ 2004లో ప్రవేశించింది. అమెజాన్ ఈ కామర్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో అగ్రస్థానం పొందింది. 20 కోట్ల వస్తువులను దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందిస్తోంది. భారత్లో విస్తృతమైన నెట్వర్క్ కలిగిన అమెజాన్ కు దేశవ్యాప్తంగా 50 వేర్ హౌసెస్ ఉన్నాయి. అమెజాన్ ఇండియాకు ప్రత్యక్షంగా 5 లక్షల సెల్లర్స్ ఆన్ బోర్డ్ అయి ఉండగా 5 లక్షల లోకల్ స్టోర్లు డెలివరీ పాయింట్లుగా కొనసాగుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు వ్యాపారాల ద్వారా 2 లక్షల మంది భారతీయులు అమెజాన్ ఇండియాకు పనిచేస్తున్నారు. అమెజాన్ రిటైల్ ద్వారా 2019లో 100 కోట్ల విలువ గల ఉత్పత్తులను ఎగుమతి చేయగా వచ్చే 3 ఏళ్లలో ఈ విలువ 500 కోట్లకు పెంచుతామని అమెజాన్ ప్రకటించింది. ఆగస్టు 2019లో హైదరాబాద్ లో అమెజాన్ తన అతిపెద్ద క్యాంపస్ ప్రారంభించింది. సియాటల్ తర్వాత అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణం ద్వారా టెక్నాలజీ, రిటైల్, ఫైనాన్షియల్ కు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. 9.5 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంగణం అమెజాన్ కు ప్రపంచంలోనే అతి పెద్దది. హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ లో 15,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ నూతన ఏసియా పసిఫిక్ AWS సెంటర్ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో పలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. క్లౌడ్ కంప్యూటింగ్ లో అమెజాన్ లాంటి ప్రఖ్యాత సంస్థ హైదరాబాద్ ను తమ కేంద్రంగా ఎంచుకోవడంతో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు వరుస కట్టనున్నాయి. తద్వారా మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు నాంది పలకనుంది. ఈ డేటా సెంటర్ల ద్వారా రాష్ట్రంలో డిజిటల్ ఎకానమీ బలపడడంతో పాటు ఐటీ రంగ వృద్ధికి దోహదం చేస్తుందని ఐటీ అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విస్తరణకు మరోసారి హైదరాబాద్ ను ఎంచుకోవడానికి భౌగోళిక స్వభావం, ప్రభుత్వ అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులే కారణమంటున్నారు నిపుణులు. భారత్లో విస్తరణలో భాగంగా ఇప్పుడు రెండో AWS సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ఈ నూతన AWS సెంటర్ ద్వారా భారత్ పసిఫిక్ రీజియన్ లో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతానికి అమెజాన్ కృషి చేయనుంది. కొత్తగా వచ్చే AWS రీజన్ ద్వారా 3 అవైలబుల్ జోన్లు అందుబాటులోకి వస్తాయని అమెజాన్ తెలిపింది. దీనికి భారత్, ఆసియాలో ఉన్న జోన్లు కలిపి 26 అమెజాన్ జోన్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్ భారత్ తో పాటు చైనా, జపాన్, సింగపూర్, కొరియా దేశాల్లో ఈ జోన్లు కలిగి ఉంది. భారత్ లో అశోక్ లేలాండ్, ఆదిత్య బిర్లా గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా, ఓలా, ఓయో, స్విగ్గీ, టాటా స్కై, Dream11, జోరాధా వంటి కార్పొరేట్ కంపెనీలు అమెజాన్ AWS కస్టమర్లుగా కొనసాగుతున్నారు. ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం ఒకటి,
హైదరాబాద్ ఒకటి ఐకాన్గా తయారైపోయింది. ఇప్పుడు మనం విత్ ఇన్ ఇండియాలో కూడా చూసినట్టయితే తర్వాత బ్యూరోక్రాట్స్ కూడా కొంచెం సపోర్టివ్ సిస్టమ్ ఉండడంతో మనకు సర్వీస్ సెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి. గత ఈ కోవిడ్ మూలాన మనకు జరిగిన ఇబ్బందులు ఏవైతున్నాయో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా మనకు చాలా మటుకు ఎంప్లాయ్మెంట్ ఇబ్బందికరంగా అయితే ఇప్పుడు అమెజాన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా సర్వీస్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో AWS ఇక్కడ రావడం వల్ల డెఫినెట్గా కూడా ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కావచ్చు, దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ అన్నవి డెఫినెట్గా కూడా పెద్దగా పెరుగుతాయని చెప్పి మనం అనుకోవచ్చు. సో నార్మల్గా ఒక్క IT ఎంప్లాయీకి 3 సపోర్ట్ స్టాఫ్ అవసరం పడతారు. నార్మల్గా ఈ డేటా సెంటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటాయి అంటే ఎర్త్క్వేక్ రాని ప్రదేశాలని ఎంచుకుంటా ఉంటాయి. హైదరాబాద్ మనం చూసుకున్నట్టయితే కనుక ఇది డెక్కన్ ప్లాట్యూ పైన ఉంది. సో డెక్కన్ ప్లాట్యూ పైన ఉంది కాబట్టి అంటే ఎర్త్క్వేక్ రాని ప్రదేశం కాబట్టి ఇక్కడ అంటే డేటా సెంటర్స్ని పెట్టాలి అని చెప్పి అంటే హ్యూజ్ లెవెల్లో అంటే వరల్డ్ CEOs కూడా లాస్ట్ చాలా కాన్ఫరెన్సెస్లో కూడా బెస్ట్ డెస్టినేషన్ ఎక్కడ ఇండియాలో అని చూసినప్పుడు హైదరాబాద్ అన్నది టాప్లో నిలిచింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్రంలోకి రావడం పట్ల పరిశ్రమలు మరియు IT శాఖ మంత్రి తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అమెజాన్ కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ పెట్టుబడి 20,671 కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పట్ల ముఖ్యంగా ఈ నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెట్టుబడితో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్లు తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. దాంతోపాటు రేపటి రోజున సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకా ఇతర రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి కూడా మరి మనకు అవకాశాలు పెరిగేదానికి చాలా మార్గం సుగమమైంది. దీంతోపాటు మనకి అమెజాన్తో ఉన్న బంధం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ కానీ, ఏషియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కానీ, అదే రకంగా మళ్ళీ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానీ మన దగ్గర రావడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో TS ఐపాస్ విధానం ద్వారా అదే రకంగా ఆకర్షణీయమైన పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు $2.77 బిలియన్ పెట్టుబడి అంటే చాలా పెద్ద పెట్టుబడి. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనివల్ల స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరిన్ని కంపెనీలు తెలంగాణకి రావడానికి కూడా మరొకసారి ఈ రోజు ఈ నిర్ణయం వల్ల మాకు ఒక మార్గం పడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్ కేంద్రంగా 2022 ప్రథమార్థంలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆ సంస్థ తెలిపింది. తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ, IT రంగం అనేక రెట్లు వృద్ధి చెందనుంది. ప్రస్తుతం అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ ద్వారా వేలాది IT కంపెనీలకు, అంకుర సంస్థలకు లాభం చేకూరనుంది. విద్య, ఇతర రంగాల్లో పనిచేస్తున్న NGOలు, అనేక ఇతర కంపెనీలకు తమ వెబ్ ఆధారిత సర్వీసుల నిర్వహణకు ఉపయోగపడనుంది. భారీ ఎత్తున డేటా సెంటర్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ-కామర్స్, IT, ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది. నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతులు రోడ్డెక్కే అవసరం రాదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ట్రేడర్స్తో ఎంపీ సమావేశమయ్యారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. నూతన వ్యవసాయ చట్టంలో మార్కెట్ యార్డులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదని తెలిపారు. నూతన చట్టంతో మార్కెటింగ్ అవకాశాలను విస్తృతం చేసినట్లు వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టంలో ఎక్కడ కూడా మార్కెట్ యార్డు తీసేస్తాము, మార్కెట్ యార్డులు బంద్ అవుతాయి, బంద్ చేయాలని ఎక్కడ లేదు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్న విధానం తీసుకొచ్చినాం. కానీ
నూతన వ్యవసాయ చట్టంలో ఏడ కూడా మార్కెట్ యార్డ్కి విరుద్ధంగా ఒక్క అక్షరం కూడా లేదు. పింఛన్దారులకు లైఫ్ సర్టిఫికెట్ బాధలు తీరేలా తపాలా శాఖ సరికొత్త కార్యాచరణ చేపట్టింది. మంచానికే పరిమితమై బయటకు రాలేని వారి ఇంటి వద్దకే వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఏటా నవంబర్లో పింఛన్దారులు జీవించే ఉన్నామంటూ లైఫ్ సర్టిఫికెట్ ఆయా బ్యాంకులు, పెన్షన్ సంస్థలకు అందజేయాలి. అప్పుడే వారికి నెల నెలా ఖాతాలో పెన్షన్ పడుతుంది. ఈ సర్టిఫికెట్ను గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన తర్వాత ఆయా సంస్థలకు సమర్పించాలి. కరోనా పరిస్థితుల్లో వృద్ధులతో పాటు వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తపాలా శాఖ వృద్ధులు ఇంటి వద్దే లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చి సంబంధిత శాఖకు ఆన్లైన్లో పంపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. నెల నెల పెన్షన్ పొందాలంటే పెన్షన్దారులు ప్రతి ఏటా నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి. గెజిటెడ్ ఆఫీసర్తో ధృవీకరించుకున్న ఈ లైఫ్ సర్టిఫికెట్ని సంబంధిత బ్యాంకుల్లో కానీ తపాలా శాఖల్లో వారు ఎక్కడ పెన్షన్ తీసుకుంటారో అక్కడ అందజేయాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో లైఫ్ సర్టిఫికేట్ కోసం వయసు మళ్లిన వాళ్ళు అటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసం కానీ ఇటు బ్యాంకుల చుట్టూ కానీ తిరగడం అనేది ప్రమాదకరమే. అయితే తపాలా శాఖ వీళ్ళకు ఊరటనిచ్చేలా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. పింఛన్దారుల ఇంటి వద్దకే వచ్చి డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ని తయారు చేస్తుంది. పోస్ట్ ఇన్ఫో యాప్లో రిక్వెస్ట్ పెట్టుకున్నా లేదా ఆ ప్రాంత పోస్ట్ మ్యాన్కి సమాచారం ఇచ్చిన తను ఇంటికే వచ్చి వివరాలు సేకరిస్తారు. అయితే బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్తో పాటు అతని ఫోన్లో పెన్షన్దారు యొక్క ఫోటో తీసుకుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ బయోమెట్రిక్ ద్వారా పెన్షన్దారు వేలుముద్ర నమోదు చేసుకుంటున్నారు. ఈ నమోదు చేసుకుని దీన్ని ఆ సంబంధిత పెన్షన్ వచ్చే సంస్థకి పంపిస్తారు. అయితే మనకి ఇక్కడ పంపించడంలో అంటే దీంట్లో పెన్షన్దారు ఏమేమి వివరాలు ఏమేమి ఇవ్వాలి అన్న విషయాలు మనకి ఇక్కడ సంగారెడ్డి పోస్టల్ బ్యాంకు మేనేజర్ మురళి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రయాణంగా ఇక్కడికి వచ్చి అంటే ఒక పెన్షన్దారు వివరాలు నమోదు చేయాలంటే ఏమేమి ఇవ్వాలి మీకు వివరాలు? వాళ్ళ ఆధార్ నంబరు అవసరం ఉంటుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్ బుక్ ఏదో పీపీఓ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ అవసరం ఉంటుంది. దానిపైన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పీపీఓ బుక్లో ఉంటుంది. వాళ్ళ శాంక్షనింగ్ అథారిటీ, వాళ్ళ డిస్బర్సల్ అథారిటీ అనేది అందులో ముందు డీటెయిల్స్గా ఉంటాయి. సో మనకి పోస్ట్ మ్యాన్ గారికి త్రూ ఫోన్ ద్వారా కాల్ చేసిన పట్టణ ప్రాంతాలలో అయితే ప్రతి వీధికి పోస్ట్ మ్యాన్ ఉంటాడు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ప్రతి విలేజ్కి పోస్ట్ మ్యాన్ ఉంటారు. ఈ పోస్ట్ మ్యాన్ మీరు సమాచారం వాళ్ళకి ఇచ్చినా వారు వచ్చి వాళ్ళు ఈ డిఎల్సీ అనేది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాలలో అయితే వాళ్ళు మళ్ళీ బ్యాంకులకు ట్రావెల్ చేయకుండా వేరే డిపార్ట్మెంట్కి ట్రావెల్ చేయకుండా జర్నీ చేయకుండా వాళ్ళ ఊరిలోనే వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ డిఎల్సీ సర్టిఫికేట్ అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సంబంధిత బ్యాంకులకు కానీ ఆర్థిక సంస్థలు పెన్షన్ ఇచ్చే సంస్థలకు పోయినట్టు ఎలా ధృవీకరణ కావాలి పెన్షన్దారికి? ఏ విధంగా? ఇది ఆటోమేటిక్గా ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. వారికి ఇచ్చినటువంటి బయోమెట్రిక్ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు తమ్ ఇంప్రెషన్తో చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అప్డేట్ అయిపోతుంది. సో వాళ్ళకి ధృవీకరణ పత్రం కూడా వాళ్ళ మెయిల్కి అనేది వెళ్ళిపోతుంది. లేదంటే మన వాళ్ళు కూడా వాట్సాప్ త్రూ ద్వారా లేకుంటే ఈమెయిల్కి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎన్ని రోజులు వెళ్తుంది ఆ సంబంధిత ఆర్థిక శాఖకి? ఇమ్మీడియట్గా వాళ్ళకి అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ పెండింగ్ చూపిస్తుంది వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. అంటే ఇంతకుముందు ఎలా అంటే వాళ్ళకు ఆఫ్లైన్ మోడ్లో ఉండేది. పేపర్ పైన ఫిలప్ చేసేసి సిగ్నేచర్ చేసేసి ఆ ఫామ్ నింపేసి సబ్మిట్ చేసుకుంటే ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా త్రూ ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా వాళ్ళకు అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి అంటే ఈ సేవలు అందించినందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత ఛార్జ్ చేస్తుంది ఖాతాదారుని? ఇది కాకుండా ఇంకేమైనా సేవలు అందిస్తున్నారు? ఇది నామినల్ ఫీ అండి. 70 రూపీస్ డోర్ స్టెప్కి వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి 70 రూపీస్ అనేది నామినల్ ఛార్జెస్ అనేది చేస్తున్నారు. ఈ సేవలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే మీ అమ్మగారిని బయటికి తీసుకెళ్ళాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందు ఎలా ఇబ్బంది పడారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇదివరకేమో ఎస్టీఓకు తర్వాత బ్యాంకు తిరగాల్సి వస్తుండే, గంటలు కూర్చోాల్సి వస్తుండే. కూర్చున్న తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫామ్ నింపి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. ఇది ఈ ఫెసిలిటీ ఇంత ఉన్నందుకు సంతోషపడాలి కదా. ఇది పెన్షన్దారులకి ఈ కరోనా మహమ్మారి పొంచి ఉన్న సమయంలో తపాలా శాఖ ఊరటనిస్తుంది. వారికి లైఫ్ సర్టిఫికేట్ ఇంటి దగ్గరే నమోదు చేయడంతో పాటు వారికి పెన్షన్ కూడా ప్రతిరోజు 10,000 లిమిట్తో పెన్షన్ డబ్బులు కూడా అందజేస్తుంది. కెమెరా పర్సన్ ఉమామేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్. ప్రతి 2 ఏళ్లకొకసారి అతనికి కళ్యాణం. ఒకరి మీద వ్యామోహం తగ్గగానే మరొకరికి మార్పు. ఇలా 1 కాదు 2 కాదు, 6 ఏళ్లలో ఒకరికి తెలియకుండా మరొకరిని 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లాలో నిత్య పెళ్లికొడుకులా చలామణి అవుతున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారమిది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రావుల మహేష్
సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజా అంశం చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి 2 కుమార్తెల గొంతు కోశాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారులను హుటాహుటిన సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.